అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహింపునప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. చదవబడినటువంటి లేఖన భాగం అపోస్తులైన పౌలు వారి తన జీవితాన్ని గూర్చి చెప్తున్నాడు. ఒక పౌలు జీవితం మాత్రమే కాదు సంఘమా, చదవబడినటువంటి మాటల్లో నీ జీవితం నిలవబడి బోధిస్తున్న నా జీవితం కూడా ఈ 2-3 వచనాల్లో మనందరి బ్రతుకులు నిక్షిప్తమై ఉన్నాయి. మన బ్రతుకులు ఈ వచనంలో ఏవి నిక్షిప్తమై ఉన్నాయి చూస్తే, పౌలు మహాశయుడు అంటాడు, అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. అయ్యా, ఎప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు? అమ్మ కడుపులో చిన్న నలుసుగా, చిన్న అండంగా అమ్మ కడుపులో నేను ప్రవేశించేటప్పుడే నా దేవుని కన్నులు నన్ను చూసి, వీడు నాకు కావాలి, వీడి ద్వారా నా కార్యాలు జరిగించాలని అమ్మ కడుపులో ప్రవేశించేటప్పుడే నా దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడయ్యా. తన పని కొరకు ఆదిలోనే దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడయ్యా అని తన అనుభవాన్ని ఈ స్థలంలో చెప్తున్నాడు. ఒక పౌలు మహాశయుడు మాత్రమే కాదు, చెల్లి, తమ్ముడా, అమ్మ నిన్ను చూడక మునిపే అమ్మ కడుపులోనే నీ దేవుడు నిన్ను చూశాడు. నీ రూపురేఖలు ఎలా ఉంటాయో అమ్మ ఎరగక మునిపే మహాదేవుడు నీ రూపురేఖలను చూశాడు. నిన్ను తన కొరకు ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో, మనల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడో 3 పద్ధతులు. నంబర్ 1, జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరుచుకున్న దేవుడు. తల్లి గర్భంలో పడినప్పుడే నిన్ను ప్రత్యేకపరుచుకున్న దేవుడు. తగిన సమయమందు తన కృపతో నిన్ను పిలుచుకున్న దేవుడు. 3 మాటలు చెప్తాను. జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరుచుకున్నవాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు కాదు, ప్రవేశించిన తర్వాత కాదు. అసలు నీ తల్లి పుట్టక మునిపే, నీ తల్లిని కన్న తాత పుట్టక మునిపే, ఆ తాతను కన్నా ఎవరుంటారు మాట్లాడాలి, ఆ తాతను కన్నా ముత్తాత పుట్టక మునిపే ఆ ముత్తాతన కన్నా ఇకేమంటారో తెలియదు కదా, ఆ ముత్తాతన కన్నా జేజి తాతో ఏ తాతో. అసలు భూమి మీద నరమాతృడు పుట్టక మునిపే, అరే భూమి కాదండి, నరమాతృడు కాదండి, భూమి పుట్టక మునిపే, ఈ జగత్తులో ఏది సృజించక మునిపే అనాదిలో ఐజక్ అనేవాడు నాకు కావాలి, స్టీఫెన్ అనేవాడు నాకు కావాలి, జెర్మియా అనేవాడు నాకు కావాలి, జీవన్ అనేవాడు నాకు కావాలని మనం లోకంలో ప్రవేశించక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ దేవుడు నిన్న మొన్న ఒక 10 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కాదు. నువ్వు పుట్టి ఒక 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు కాదు. అసలు తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు ఈ గొప్ప దేవుడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు చెప్పాలి. మీరు అనొచ్చు, ఊరుకోండి అన్న, జగత్తుకు పునాది వేయబడక మునిపే నేను ఎక్కడున్నా అంటారా? మీరే కాదు, నేను కూడా లేను. మరి మనం లేనప్పుడు దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడు? తన మనస్సులో దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒకరోజు యోబు దగ్గరకు వచ్చి దేవుడు ఒక విచిత్రమైన మాట అంటాడు. యోబు ఏంటయ్యా చెప్పండి, యోబు భూమి పుట్టక మునుపు నువ్వు ఉన్నావా? చూసి అంటాడు, ఏం దేవుడు పిచ్చి మాటలు అడుగుతున్నట్టున్నాడు. భూమి పుట్టక మునుపు నేను ఉంటామేంటి? మా అమ్మే లేదుగా, మా నాన్నే లేడుగా, మా తాతయ్య లేడుగా అంటాడు. యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఉదయ నక్షత్రాలు పాటలు పాడినప్పుడు నువ్వు ఉన్నావా? సూర్యచంద్ర నక్షత్రాదులు కలుగు చేసినప్పుడు నీ ఉన్నావా అంటే, సూర్యచంద్రులు కలగక మునుపు కరిగినప్పుడు నేను ఉంటావేంటాయి అన్నట్లుగా విచిత్రంగా దేవుని వైపు చూస్తూ ఉంటే దేవుడేమంటాడో తెలుసా? యోబు, అప్పటికి నీవు పుట్టి ఉంటివి, అప్పటికే మహావృద్ధుడివి అంటాడు. ఒక్కళ్ళు కూడా ఆమెన్ చెప్పలా. అప్పటికి నీవు పుట్టి ఉంటివి, అప్పటికే నీవు
ఊరుకోండయ్యా, భూమి పుట్టి 1000 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, నాకు 40ఏగా. భూమి పుట్టి 1000 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు, నాకు 60 సంవత్సరాలే కదా. అప్పటికి నేను ఎలా పుట్టి ఉంటాను? అప్పటికి నేను ఎలా వృద్ధుడై ఉంటాను? ఎలా పుట్టావో తెలుసా యోబు? నా మనస్సులో నువ్వు పుట్టావు. ఊజు దేశంలో యోబు అనే ఒకడిని నేను పుట్టించాలి, వాడిని నా పని కొరకు వాడుకోవాలని నీవు పుట్టక మునిపే నా మనస్సులో నేను ఏర్పరచుకున్నా. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నువ్వే ఊరిలో పుట్టావో నాకు తెలియదు, ఏ గ్రామంలో పుట్టావో నాకు తెలియదు, ఏ అమ్మ కడుపున నువ్వు పుట్టావో నాకు తెలియదు. కానీ నువ్వు పుట్టక మునిపే కర్నూల్లో పలానా వాడిని పుట్టించాలి, నంద్యాలలో పలానా వాడిని పుట్టించాలి, తెనాలిలో పలాని వాడిని పుట్టించాలి, విజయవాడలో పలాని వాడిని పుట్టించాలి, వైజాగ్లో పలానా బిడ్డను పుట్టించాలి అని నువ్వు పుట్టక మునిపే, నువ్వు పుట్టక మనసు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్న దేవుడు ఏం చేశాడు తెలుసా? అమ్మ కడుపులో నువ్వు పెండాకృతి అవుతున్నప్పుడే అమ్మ కడుపులోనే నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ప్రత్యేకపరుచుకోవటం అనే దానికి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటో తెలుసా? అమ్మ కడుపులో నీ జీనోమ్ కోడ్, నీ జన్యువులు నిర్మించేటప్పుడే ఎలా నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడంటే, తమ్ముడు, నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఈరోజు నువ్వు కనపడవచ్చు. అందరూ పుట్టారండి, నేను పుట్టాను. లోకంలో వివాహమైన తర్వాత తల్లిదండ్రులకు పిల్లలు అందరూ పుట్టినట్లుగా నేను పుట్టాను, నా పుట్టుక వెనుక గొప్పతనం ఏముంది అని అనుకుంటావా? అమ్మ కడుపులో పిండాకృతిగా నువ్వు నిర్మించబడేటప్పుడు నీ జీనోమ్ కోడ్ని ఓ ప్రత్యేకమైన జన్యువులు నీ లోపల పెట్టాడు. ఆ జన్యువు ఏంటో తెలుసా? భక్తి కలిగిన జన్యువును దేవుడు నీ లోపల పెట్టాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీతో పాటు యవన కాలంలో ఉన్న చాలామంది యవనస్తులు సినిమాలు చూసుకుందాం, త్రాగుదాం, విచ్చలవిడిగా బ్రతుకుదాం, ఆ అమ్మాయితో ఇట్లా అపవిత్రమైన మనసుతో లోకపు యవనస్తులు బ్రతుకుతూ ఉంటే నీ యవ్వన హృదయం దేని కొరకు తహతహలాడిందో తెలుసా? యేసయ్య కొరకు బ్రతకాలి, బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన మార్గంలో నడవాలి. నువ్వు పవిత్రంగా బ్రతకపోయినా పవిత్రంగా బ్రతకాలనే ఆరాటం నీ గుండెల్లో కలిగిందే. ఆ ఆరాటాన్ని పుట్టించే జన్యువును నీ లోపల కలుగు చేసింది ఎవరో తెలుసా? నీవు ఆరాధించే దేవుడైన యెహోవా. ఆమేన్. ఆ మధ్య ఒక విశ్లేషణ చూస్తే కొంతమంది కూర్చున్నా లేచినా దేవుడు దేవుడు దేవుడు, ఇక దేవుడు అనే ప్రపంచం తప్పితే ఇంకో ప్రపంచం వాళ్ళకు ఉండదు. ఎందుకురా వీడు 24 గంటలు దేవుడు దేవుడు అని 24 గంటలు ఆ మాట అంటారంటే ఆ వ్యాఖ్యానకర్త ఏం చెప్తాడో తెలుసా? అసలు వాళ్ళ జన్యువు లోపటే దైవభక్తి సంబంధమైన జన్యువు వాళ్ళ లోపట ఉందట. ఒకటో చప్పలు కొడుతూ స్తోత్రం. నీ జీనోమ్ కోడ్నే ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ అంతరేంద్రియాలలో దైవభక్తి సంబంధమైన మనస్సు. ఇక్కడ ఎంతోమంది యవ్వన బిడ్డలు 17వ ఏట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 15వ ఏట బాప్తిస్మం తీసుకుంటామని దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నిండు యవ్వన కాలం 21వ ఏట బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే వయసులో ఉన్న తోటి యవనస్తులు ఉన్నారే, లోకాన్ని జుర్రుకుందాం అనుకున్నారు, పాపాన్ని జుర్రుకుందాం అనుకున్నారు, అపవిత్రతలో మునిగి తేలదాం అనుకున్నారు. అదే సమయంలో నీ గుండెల్లో మాత్రం దేవుని కొరకు బ్రతకాలయ్యా, బ్రతకలేకపోయినా బ్రతకాలనే మనసుందే. ఎందుకు ఆ మనసుందో తెలుసా? అమ్మ కడుపులోనే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. గట్టిగా చెప్తే ఆమేన్. అమ్మ కడుపులోనే. ఎస్, నాతో పాటు 10వ తరగతి చదువుకున్న నా క్లాస్మేట్స్ వందల సంఖ్యలో ఉండి ఉండొచ్చు. నాతో పాటు పాలిటెక్నిక్